వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చారు. అంటే తెలుగుదేశం పార్టీలో గతం నుంచి ఎస్సీలు యాదవ సోదరులు మరి వాళ్ళ ఓట్లయితే వేయించుకున్నారు, కానీ వాళ్ళకి ఎక్కడ కూడా కనీసం కూడా గుర్తింపు కానీ గౌరవం కానీ లేదని ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారిని కుక్క అని సంబోధించి అలాంటి అవమానపరిచినటువంటి తెలుగుదేశం పార్టీని మేము ఎందుకు ఆ పార్టీలో ఉండాలి, మా యాదవ సోదరుణ్ణి కుక్క అని సంబోధించడం తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఎంతవరకు సబబు? ఆ ఎంపీ గారు కానీ అక్కడ పోటీ చేయబోతున్న అభ్యర్థి టీడీపీ అభ్యర్థి కానీ వాళ్ళందరూ అక్కడ నిలబడి ఒక అనామకుడి చేత ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ నవ్వుతూ మరి మాట్లాడించినటువంటి బాధ మా యాదవ కులానికే కాదు బీసీ కులాన్నే అవమానించినట్టుగా భావిస్తున్నారు. ఆ భావంలో భాగమే ఈరోజు తెలుగుదేశం పార్టీకి మేము ఎన్ని సంవత్సరాల నుంచో ఓడికం చేశాం. మరి ఈరోజు ఆ పార్టీ మాకు ఇచ్చిన బహుమానం ఇది, అందుకని మా మనస్తాపంతో ఇవాళ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటూ ఇక్కడ వాళ్ళకి అన్ని విధాల సంస్కృత స్థానం కల్పిస్తాం, వాళ్ళకి మంచిగా అన్ని విధాల మా కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళకి మంచి అవకాశాలు కూడా కల్పిస్తామని వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటూ